Now coming to adrenal gland anamata. Adrenal gland are small triangular shaped glands located on top of each kidney anamata. చెప్పాను కదా కిడ్నీకి ఇలా కిడ్నీ ఉంటే టాప్ ఈచ్ కిడ్నీ ఇటు సైడ్ ఒక కిడ్నీ పైన ఇక్కడ ఒకటి ఉంటుంది అనమాట. దెన్ దాని అవుటర్ పోర్షన్ అంటే ఈ అవుటర్ పోర్షన్ని మనం ఎడ్రినల్ కార్టెక్స్ అంటాం. నెక్స్ట్ లోపల ఈ ఇన్నర్ పోర్షన్ని మెడ్యులా అంటాం. దీన్ని కార్టెక్స్, నెక్స్ట్ మెడ్యులా. మీకు అండర్స్టాండింగ్ కోసం మీకు ఇంకొక ఇమేజ్ చూపిస్తున్నాను చూడండి అక్కడ, అదే అనమాట. నెక్స్ట్ అడ్రినల్ గ్లాండ్స్ ఆర్ స్మాల్ ట్రయాంగులర్ షేప్డ్ గ్లాండ్స్ లొకేటెడ్ ఆన్ టాప్ ఆఫ్ ఈచ్ కిడ్నీ. దానిలో 2 పార్ట్స్ ఉంటుంది, ఒకటి కార్టెక్స్, ఒకటి మెడ్యులా. బయట పోర్షన్ని కార్టెక్స్ అంటాం, ఇన్నర్ పోర్షన్ని మెడ్యులా అంటాం అనమాట. అసలు అడ్రినల్ గ్లాండ్స్ ఏం హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది? ఫస్ట్ వచ్చేసరికి మినరలోకార్టికాయిడ్స్ అంటే దీస్ ఆర్ గ్రూప్ ఆర్ ఫ్యామిలీ ఆఫ్ హార్మోన్స్. అంటే ఒక హార్మోన్ కాదు, చాలా హార్మోన్స్ అనమాట. దానిలో మెయిన్ హార్మోన్ ఆల్డోస్టిరాన్ ఏం చేస్తుంది? రెస్పాన్సిబుల్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ బీపీ. బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడంలో ఆల్డోస్టిరాన్ హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ గ్లూకోకార్టికాయిడ్స్ అంటే ఏంటి? ఇది కూడా ఫ్యామిలీ, అంటే గ్రూప్ ఆఫ్ హార్మోన్స్ అనమాట. దానిలో మెయిన్గా కార్టిసాల్ దేనికి హెల్ప్ చేస్తుంది? నెక్స్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్కి హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ కార్టిసాల్ ఏం చేస్తుంది? దేనివల్ల స్ట్రెస్ని మేనేజ్ చేస్తుంది అంటే మెటబాలిజం ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంక్రీజెస్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనమాట. నెక్స్ట్ ఆండ్రోజెన్స్ ఏంటివి? ఇవి కూడా గ్రూప్ ఆర్ ఫ్యామిలీ ఆఫ్ హార్మోన్స్. దానిలో చాలా అంటే కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి టెస్టోస్టిరాన్ ఏం చేస్తుంది? దిస్ ఈజ్ ప్రైమరీ సెక్స్ హార్మోన్ ఇన్ మేల్స్ అనమాట. మేల్స్లో primary sex hormone testosterone, which is responsible for development of reproductive organs and secondary sexual characters like facial hair, voice, bass voice, avannitiki responsible anamata testosterone. It involves in bone density and RBC production. టెస్టోస్టిరాన్ వీళ్ళకి దానిలో ఆర్బీసీ ప్రొడక్షన్కును బోన్ డెన్సిటీకి కూడా యూజ్ అవుతుంది. అసలు ఏంటి టెస్టోస్టిరాన్ అనేది? మెయిల్ primary male sex hormone in males, which is responsible for development of reproductive organs. Secondary sexual characteristics like facial hair, voice kuda help chestadi anamata. Next dehydroepiandrosterone. dehydroepiandrosterone, DHEA. This is ప్రీకర్సర్ అంటే ఏంటి? ఇప్పుడు ప్రీకర్సర్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ సెక్స్ హార్మోన్స్. ఇప్పుడు టెస్టోస్టిరాన్ ఫామ్ అవ్వడానికి ఒక 3 స్టెప్స్ ఉన్నాయనుకోండి. 1, 2, 3. ఫస్ట్ స్టెప్ అనేది ప్రీకర్సర్ అనమాట. అసలు టెస్టోస్టిరాన్ ఫామ్ అవ్వాలంటే ఈ ఎపియాండ్రోస్టిరాన్ అనేది ఉండాలన్నమాట. అది ప్రీకర్సర్. బోత్ మేల్స్లో ఫీమేల్స్లో. దేన్ని ప్రొడ్యూస్ చేయడానికి? టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్ ఆర్ ప్రొజెస్ట్రాన్. ఈ 3 ఫామ్ అవ్వాలంటే ఫస్ట్ ప్రైమరీగా డీహైడ్రోఎపియాండ్రోస్టిరాన్ అని ఉండాలన్నమాట. నెక్స్ట్ ఎడ్రినల్ మెడ్యులా సెక్రీట్ చేసే హార్మోన్స్ ఏంటి? ఎడ్రినలిన్, నెక్స్ట్ నార్ ఎడ్రినలిన్. Adrenaline is also called as epinephrine. Non-adrenaline is also called as norepinephrine. ఇవి ఏ సిచ్యువేషన్లో యాక్టివేట్ అయితే? ఫైట్ అండ్ ఫ్లైట్ యాక్షన్ ఉన్నప్పుడు ఇవి యాక్టివేట్ అవుతాయి అనమాట. ఇవి రిలీజ్ అవుతాయి. యాక్టివేట్ అన్ ద సెన్స్ రిలీజ్ అనమాట. నౌ అడ్రినల్ గ్లాండ్లో ఏముంటాయి? అడ్రినల్ గ్లాండ్ కిడ్నీ పైన ఉంటుంది. దాంట్లో అడ్రినల్ కార్టెక్స్ కొన్ని హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది, అడ్రినల్ మెడ్యులా కొన్ని రిలీజ్ చేస్తుంది. అడ్రినల్ కార్టెక్స్కి వచ్చేసరికి మినరలోకార్టికాయిడ్స్, గ్లూకోకార్టికాయిడ్స్, ఆండ్రోజెన్స్లో మళ్ళీ టెస్టోస్టెరాన్, ఎపియాండ్రోస్టిరాన్, నెక్స్ట్ హార్మోన్ అడ్రినల్ మెడ్యులా, అడ్రినాలిన్, నాన్ అడ్రినాలిన్ అనమాట.